మీ పోలికలు అక్కడ వచ్చినట్టున్నాయి. ఎందుకంటే మేము ఆల్రెడీ 2-3 సార్లు కన్సల్ట్ చేసాం కాబట్టి. అండ్ రైట్ అన్నా, అంటే మీరు వస్తున్నారు అంటే ఆడియన్స్లో పర్టికులర్ కొంతమంది ఆడియన్స్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసింది. సో ఈ సినిమా ద్వారా వస్తున్నప్పుడు మీ ఆడియన్స్కి అంటే పర్టికులర్గా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులకి ఎంతవరకు ఇది అవుద్ది అనుకుంటారు? డెఫినెట్గా పలాసాని ప్రేమించే ఆడియన్స్కి సేమ్ అదే బ్యానర్ సుధాస్ మీడియా నుంచి రెండో సినిమా వస్తుంది. ఓకే, అది పలాసా కన్నా ఎక్కువ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇవాళ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్సేన్ గారు కూడా అదే అన్నారు, పలాసా కన్నా పెద్ద సినిమా అవుతుంది ఇది. సో డెఫినెట్లీ పలాసా కన్నా పెద్ద సినిమా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. ఎందుకంటే పలాసాకి ముందు నేను ఎవరో తెలవదు, బ్యానర్ ఫస్ట్ సినిమా, డైరెక్టర్ ఫస్ట్ సినిమా, హీరో ఎవరు తెలవదు, అందరం కొత్త వాళ్ళం ఆల్మోస్ట్. ఇప్పుడు పలాసా అనే సినిమా నాతో ఉంది, నేను ఇంకో 2-3 సినిమాలు చేశాను. ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఆపరేషన్ రావణ్కి. మేము ఎంచుకున్న కంటెంట్ కూడా అట్లాంటి కంటెంట్, సైకో థ్రిల్లర్ జోనరే తీసుకోండి, లేదంటే మేము పెట్టిన ఎఫర్ట్స్, సిన్సియర్గా మేము చేసిన ఎఫర్ట్స్ ఇవాళ మాకు ట్రైలర్లో కనపడుతున్నాయి, ఆ రెస్పాన్స్ కూడా తెలుస్తాను చాలా. సో డెఫినెట్లీ తెలుగు ఆడియన్స్ చాలా బ్రహ్మాండంగా ఆలోచిస్తారు, మంచి సినిమాను వదులుకోరు. కాబట్టి ఆగస్టు 2వ తారీఖు డెఫినెట్గా ఈ సినిమాతో అండ్ శ్రీకాకుళం పీపుల్ అయితే మిమ్మల్ని ఎక్కడో పెట్టుకొని ఉంచుకోను. అంటే ఎన్ని సినిమాలు వచ్చినా మాకు ఆ సినిమా ఎవరికీను, ఎందుకంటే మేము పుట్టక ముందు నుండి అది ఎలా ఉండేది ఏంటి అనేది మాకు కళ్ళకి కట్టినట్టు చూపించారు. అట్ ద సేమ్ టైం మీది ఏ సినిమా వచ్చినా అలా అద్భుతంగా స్వీకరిస్తారు. లాస్ట్ బిఫోర్ మూవీలు కూడా మనం చూసుకుంటే. అండ్ ఆపరేషన్ రావణ అనుకుంటే మనం అంటే ఈ టైప్ ఆఫ్లో రావణ్ గురించి మనం పురాణాల్లో చూసుకుంటే ఒకడు మహా తపస్వి, గొప్ప వ్యక్తి అని అంటారు. ఇంకో వ్యక్తి సీతాదేవిని తీసుకెళ్లారు, రావణాసుడు ఇలా అని అంటారు. బట్ ఈ రావణాసుడికి ఆ రావణుడికి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం అంటే ఇప్పుడు ఒక మనిషి తాలూకా ఆలోచనలే అతన్ని క్యారెక్టర్ని డిసైడ్ చేస్తాయి అనేది ఒక పాయింట్. మీరన్నట్టుగానే రావణాసురుడు చాలా గొప్ప వ్యక్తి, చాలా బలమైన వ్యక్తి, తన తపశ్శక్తితో శివుడిని సైతం అది ఇది చేసే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి రాముడి చేతిలో ఎందుకు చనిపోయాడు? ఎందుకంటే అతనికి వచ్చిన ఆలోచన మూలన సీతాదేవిని ఎత్తుకొచ్చి లంకలో బంధించాడు. ఆ ఒక్క ఆలోచన మూలాన అతను పతనం అయ్యాడు. హీఈస్ నాట్ అంటే రావణాసురుడు ఏం విలన్ కాదు పుట్టుకతో, ఆయన ఆలోచనల మూలాన హీ బికేమ్ విలన్. సో అట్లాంటి రిఫరెన్స్ లోనే ఏ మనిషి అయినా సరే తన ఆలోచనలతోనే తను మంచిగా చెడ అనేది డిసైడ్ అవుతుంది. సో అది మేము విజువల్ గా చూపించాము ఈ సినిమాలో. మీ ఆలోచనల తాలూకా విజువల్ రూపాన్ని మేము ఇప్పుడు దాకా ఇండియన్ స్క్రీన్ మీద కనపడని మేము ఈ సినిమాతో చూపించాం. అంటే ఏంటి ఆ స్టోరీకి యాప్ట్ అని, అంటే జనరల్ గా కొంతమందిని చూసాక ఈ పర్టికులర్ స్టోరీకి వీళ్ళు తప్ప ఎవరు చేయలేరని మనకు ఫిక్స్ అయిపోతుంది. సో అలా ఏమైనా అనిపించింది? పలాసాలో పెర్ఫార్మెన్స్ ఇదంతా చాలా బాగుంది. తర్వాత మనం థ్రిల్లర్ సినిమా ఒకటి మనం తీద్దాము. ఇంతకుముందు పలాస మా బ్యానర్లోనే తీసాం, ఇప్పుడు ఈ బ్యానర్లో థ్రిల్లర్ సినిమా చేద్దాము. అంటే ఒక బ్యానర్లో నుంచి డిఫరెంట్ మూవీస్ వస్తే బాగుంటుంది కదా. పలాస అనేది వెరీ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్, ఒక సోషల్ అవేర్నెస్ ఉన్న సినిమా, ఒక రియలిస్టిక్ అప్రోచ్లో స్టోరీ టెల్లింగ్ ఉన్న సినిమా. సో ఆ రియలిస్టిక్ అప్రోచ్ స్టోరీ టెల్లింగ్ను వదలకుండా ఇప్పుడు థ్రిల్లర్ జోనర్లో సినిమా చేసాం. థ్రిల్లర్ జోనర్లో కూడా వేరే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, కానీ దీంట్లో ఇంకో వేరే కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అంటే థ్రిల్లర్ని ఎంచుకోవాలంటే నిజంగా గట్స్ ఉండాలి. ఎందుకంటే చాలా మూవీస్ వస్తున్నప్పుడు వాళ్ళకంటే కొత్త పాయింట్ చూపించాలి, మనం చూపించే విధానం కూడా మారాలి, అంటే ఉండాలి అని అనుకుంటాం అనమాట. దీన్ని ఎంచుకునేటప్పుడు మీకు ఏమైనా కొంచెం అనిపించిందా? కనెక్ట్ అయితే మాత్రం బాగా అవుతుంది, ఏమైనా అయితే మళ్ళీ ఆడియన్స్ని మనకి ప్రశంసలు వచ్చేస్తాయని కదా. ఏ సినిమా ఏ జోనర్లో అయినా సరే కొత్తగా కంటెంట్ ఉండాల్సిందే. అది ఇన్ఎవిటబుల్గా లవ్ స్టోరీ అయినా లేదా యాక్షన్ సినిమా అయినా ఏదైనా సరే డిఫరెంట్గా ఉండాలి. ఈ థ్రిల్లర్ జోనర్లో కూడా డిఫరెంట్గా ఉండాలి. ఇది ఓన్లీ థ్రిల్లర్ జోనర్లో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఓన్లీ ఒక విలనో వాడిని ఏమన్నా ఐడెంటిఫై చేయటం అంతవరకే ఉండే సినిమా కాదు. దాన్ని మించి వేరే స్టోరీ టెల్లింగ్ ఉంటుంది.
దీంట్లో ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు కొత్త ఎలిమెంట్ని మేము చూపించబోతున్నాం. ఓకే. ఆలోచనలకి ఒక రూపం ఇస్తే ఎట్లా ఉంటుంది, ఒక మనిషి తాలూకా బిహేవియర్లో ఆలోచనల ప్రాధాన్యత ఎంత, ఆ ఆలోచనలు మనిషిని మంచివాడుగా చెడ్డవాడుగా ఎట్లా తయారు చేస్తాయి, ఆ ఆలోచనల్ని గమనిస్తే ఏమవుతుంది అనేది ఈ స్టోరీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. అలాగే రాధిక గారి రోల్, అలాగే మేము తీసుకున్న బ్యాక్ డ్రాప్, ఇవన్నీ కూడా ఒక ఈ థ్రిల్లర్ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్తాయి. సో బ్యాక్ డ్రాప్ అంతా ఒక న్యూస్ ఛానల్లో జరుగుతూ ఉంటుంది, హీరోయిన్ ఒక జర్నలిస్టు, అలాగే అంతా ఆ జోనర్ అంతా కూడా వేరే డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద చేసాం. అండ్ మిమ్మల్ని ఇందాక నేను ప్రెస్ మీట్లో కూడా చూశాను, కొంచెం ఆర్జీవీ లాగా ఏదైనా ముక్సూటిగా చెప్తున్నారు, అంటే ఆ సింటమ్స్ నాకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అట్లా ఏం లేదు, ఆయన కూడా సిన్సియర్గా ఉన్నది ఉన్నట్టు అంటే మీరు మాట్లాడతాడు. ఇందాక ముందు జర్నలిస్టులు అడుగుతున్న క్వశ్చన్ అడుగుతున్నప్పుడు కూడా అంటే మీ స్టైల్ మారలేదు. నేను ఇందాక అడుగుదాం అనుకున్నా కానీ మళ్ళీ వస్తాం కదని. ఓకే. అంటే ఆర్జీ నాకు ఇష్టమైన డైరెక్టర్, ఆ స్టైల్ గురించి నాకు తెలియదు. ఓకే. మీరు అడిగేదానికి ఉన్నది ఉన్నట్టు చెప్పడమే నాకు తెలిసింది. అదే కనిపించింది కూడా అక్కడ. సో అంటే నిజంగా నాకైతే అంటే డెబ్యూ అనేసరికి కొంతమంది ఏంటంటే మా సినిమాని ప్రమోట్ చేయడం కోసం వంగి అంటే ఆ టైప్లో కొంచెం మాట్లాడతారు. బట్ నాకు ఎక్కడ ఆ ఇది అనేది కనిపించలేదు. మీరు ఏం అడుగుతున్నారో నేనేం చెప్పాలనుకుంటానో అది చెప్తాను అంటారు. సో ఆ డేరింగ్ అయితే నాకు నిజంగా సీరియస్లీ నచ్చింది. అంటే మీతో నాకు ఫస్ట్ ఇంట్రాక్షన్ కాబట్టి